మన నాయకులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్నటువంటి నాయకులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలో పాల్గొని నిరసన తెలియజేయాలని వచ్చినటువంటి రైతాంగ సోదరులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ నమస్కారం. నేడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన ఒక నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముందు నేపథ్యం రాష్ట్రంలో మీరు చూసినట్టయితే 2014లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఆనాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి చెప్పాం, నేడు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అందరినీ అధికారం ఇవ్వమని అడుగుతోంది. కానీ గతంలో ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీ, దాని అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం పట్ల ఆయనకు ఉన్నటువంటి వైఖరిని ఒక ముఖ్యమంత్రిగానే నాడు చెప్పడం జరిగింది. మళ్ళీ అలాంటి పార్టీ ప్రభుత్వానికి అధికారం ఇస్తే రైతాంగానికి పెద్ద ఎత్తున కష్టాలు ఎదురవుతాయని మేము అందరం రైతాంగానికి చెప్పాం. కానీ ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గారు కానీ ఏం చెప్పారు? ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు రైతాంగ సోదరులారా, నేను మారిపోయాను, గతంలో ఉండే అభిప్రాయాలు నావి ఇప్పుడు లేవు, నేను ఒకప్పుడు వ్యవసాయం దండగాని అనుకున్నాను, కానీ ఇప్పుడు వ్యవసాయం పండగ చేస్తానని చెప్పారు. నన్ను నమ్మండి, నాకు ఓటేయండి, గతంలో చేసినటువంటి తప్పులు వ్యవసాయదారుల పట్ల వ్యవసాయం పట్ల చేయనని చెప్పారు. సహజంగానే మనుషులు కదా, అమాయకులైనటువంటి రైతులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు గారు కానీ మారిపోయి ఉంటారని ఓటు వేసి నమ్మి ప్రభుత్వాన్ని అప్పచెప్పారు. ఈవేళ మీరు చూస్తున్నారు, 3 సంవత్సరాలుగా చంద్రబాబు గారు చెప్పినట్టుగా మారిపోయారా? గతంలో చేసిన తప్పులు చేయనని అతను మాట ఇచ్చారు, గతంలో తప్పులు చేశానని ఒప్పుకున్నారు, గతంలో తప్పు జరిగిందని ఆయనకి తెలిసింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఎలాంటి వైఖరి అవలంబిస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో వ్యవసాయం ప్రధానమైనటువంటి వృత్తి, వ్యవసాయం మీదే మెజారిటీ ప్రజలు ఈ రాష్ట్రంలో బ్రతుకుతారు. దేశంలో అనేక మంది ప్రజలకి ఈ రాష్ట్రం నుంచి తిండి గింజలు పంపించినటువంటి స్థితిలో ఉన్నటువంటి రాష్ట్రం మనది. వ్యవసాయాన్ని ఇక్కడ నిర్వీర్యం చేస్తే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మెజారిటీ ప్రజలు ఎలాగ బ్రతకాలి? రైతాంగం ఎప్పుడూ ప్రభుత్వ సహాయాన్ని కోరలేదు కూడా. మనం ఈ 70 సంవత్సరాల పరిపాలన చూసినప్పుడు ప్రతిసారి ప్రభుత్వం సహాయం చేయాలని వారు ఎప్పుడు అడగరు. కానీ ఏదైనా కష్టాల్లో పడినప్పుడు ప్రతిసారి వారి యొక్క రక్తాన్ని చెమటగా చిందించి మనందరికీ 4 ముద్దలు అన్నం పెట్టినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి బంధువులు ఉండకపోవచ్చు, స్నేహితులు కనిపించకపోవచ్చు, ఊర్లో షావుకారి కనిపించకపోవచ్చు, ఎవరూ పట్టించుకోకపోయినా ప్రభుత్వం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మీరు ఈనాడు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి మిరప కానీ, పసుపు కానీ, మినుము కానీ ఇతరత్ర పంటలకు అప్పులు చేసి వారు పంట చేతికొచ్చిన తర్వాత కనీసం పెట్టినటువంటి పెట్టుబడికైనా కొనేటువంటి పరిస్థితి లేదంటే, ఎవ్వరూ రైతుని పట్టించుకోకపోతే
ప్రభుత్వం నేనున్నానన్నటువంటి ధైర్యం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? ఏమైపోవాలంటాను నేను. వ్యవసాయదారులని ఈ విధంగా చంపేసే కార్యక్రమం మనం చేస్తుంటే మెజారిటీ ప్రజలు బ్రతుకుతున్నటువంటి ఈ వృత్తిని ఎవరు కాపాడాలి? దీని మీద బ్రతుకుతున్నటువంటి వారికి ప్రత్యామ్నాయం ఏంటి? ఈ అంశాలని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మళ్ళీ చెప్తోంది. నాడు ఎన్నికల నాడు చెప్పాం మేము, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రైతాంగానికి అనుకూలంగా ఉండదు, రైతులు కన్నీరుని తొలవడానికి ప్రయత్నం చేయదు, వ్యవసాయంలో ఉండేటువంటి కష్టాల్ని ఏనాడు ఆదుకునే పరిస్థితి లేదు. అతనే తన మనసులో ఉన్నటువంటి మాటను అతను వ్యక్తం చేశాడు, దండగా అని. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం నిలబడకపోతే రైతంతా కుదేలైపోయినటువంటి పరిస్థితి ఉంది. టీవీల్లో మనం చూస్తున్నాం, పండినటువంటి పంట తీసుకొచ్చి అగ్గిపెట్టేసి కాల్ చేసినటువంటి నిరుత్సాహం, నిస్పృహ మనకు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగం, రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అందరికీ నేను మనవి చేస్తున్నాను, తెలుగుదేశం రైతాంగానికి వ్యతిరేకమైనది, వ్యవసాయానికి వ్యతిరేకమైనది, పేదవాళ్లకు వ్యతిరేకమైనది అన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని సందర్భంగా చెప్తూ ఉన్నాను. ఎందుకు ఈ ఎండలో, మండుటెండలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎందుకు ఇక్కడ ధర్నా చేయాల్సి వస్తుంది? ఎవరి కోసం ధర్నా? వైఎస్ఆర్ పార్టీ, ముఖ్యంగా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ప్రభుత్వం మనసు కరగాలని, వ్యవసాయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ ప్రభుత్వానికి తెలియాలని, ప్రభుత్వంలో మార్పు రావాలని శాసనసభలో వాదించి, మీరు శాసనసభలో చెప్పింది పట్టించుకోరు, బయట సమావేశాల్లో చెప్పింది పట్టించుకోరు, పత్రికల ద్వారా చూసింది పట్టించుకోరు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఏం చేయాలి? అందుకే ఈ ఎండలో దీక్ష పెట్టి రైతుల తరఫున నిలబడి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్నటువంటి ప్రయత్నమే ఈవేళ ఈ దీక్ష అని సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ వేదిక మీద మేము రైతాంగానికి అందరికీ చెప్తున్నాం, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ రైతాంగం వైపు ఉండదు, రైతాంగం కష్టాలను తీర్చేది కాదు. ఈనాడున్నటువంటి ముఖ్యమంత్రి గారి మనసులో వ్యవసాయం దండుగన్నటువంటి అభిప్రాయం కలిగినటువంటి వాడు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వ్యవసాయం దండుగన్నటువంటి విషయాన్ని ఆయన శాసనసభలో చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తికి మనం ఓటేసి అధికారం ఇచ్చాం. ఈనాడు మీ అందరూ స్పందించండి, ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు అందరికీ చెప్పండి, ఇలాంటి ప్రభుత్వాలు ఆపదలో మనకు కాపాడవన్నటువంటి విషయం మరొకసారి రుజువైంది. అనేక విషయాల జోలికి నేను పోను, నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు అన్ని విషయాలు సావధానంగా చెప్పారు. మన ముందున్నటువంటి కర్తవ్యం, ఈ రాష్ట్రంలో వ్యవసాయం బాగుపడాలంటే, ఈ రాష్ట్రంలో వ్యవసాయం దారుడైనటువంటి రైతు తలెత్తుకు బ్రతకాలంటే, గౌరవంగా ఉండాలంటే, ఆపద వచ్చినప్పుడు ప్రభుత్వం ఉందన్నటువంటి భరోసా ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ఒక్కటే ఈ రాష్ట్ర రైతాంగం ముందు ఉన్నటువంటి ఒకే ఒక అంశమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఇంకో 2 సంవత్సరాల వరకు ఎన్నికలు రాకపోవచ్చు, కానీ ప్రతి వారి గుండెల్లో ఈనాడు జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యమైన ప్రాజెక్టులన్నింటినీ పక్కన పెట్టి కమిషన్ల కోసం అవసరం లేనటువంటి ఎత్తిపోతల పథకాలు పెట్టి మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడే అర్థమైపోయింది, ఈ రాష్ట్రానికి లైఫ్ లైన్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి తపన వలన ఈ రాష్ట్రానికి వచ్చింది, ఈవేళ జాతీయ హోదా పొందింది. అలాంటి ప్రాజెక్టును కూడా నీరుగార్చే ప్రయత్నం చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేయడం లేదన్నటువంటిది మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రైతాంగం మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలన్నీ నాగిరెడ్డి గారు మాట్లాడినప్పుడు చెప్పారు, మరి పార్థసారథి మాట్లాడినప్పుడు చెప్పారు, ఇంకా పెద్దలు మాట్లాడినప్పుడు అన్ని విషయాలు చెప్పారు. ఆ జోలికి పోను. రైతాంగానికి ఉండేటువంటిది, మనందరం చేయాల్సినటువంటిది ఎన్నడూ కూడా తెలుగుదేశం రైతుల తరఫున ఉండదు, వ్యవసాయదారుల తరఫున ఉండదు, చిన్న చూపు చూసేటువంటి పార్టీ ఇది. వ్యవసాయం ప్రాధాన్యతే అసలు ముఖ్యమంత్రి గారికి ఎప్పుడూ వంట పట్టలేదన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, దీనికి పరిష్కారం ఒక్కటే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వాన్ని సందర్భం వచ్చినప్పుడు రైతాంగం అంతా ఏకమై ఒక్కసారి వారిని కూకట వేలతో పీకి అవతల పారేసే కార్యక్రమం చేసేంత వరకు మన బతుకులు బాగుపడవని ఈ సందర్భంగా మనవి చేస్తూ,
ఈ నిరసన దీక్ష ద్వారా ప్రభుత్వానికి కొంత కదిలిక రావాలని, కనువిప్పు రావాలని, వ్యవసాయమే ఆధారమైనటువంటి ఈ రాష్ట్రానికి వ్యవసాయదారులను ఆదుకునేటువంటి తక్షణ చర్యలు చేపట్టాలని ఈ వేదిక నుండి డిమాండ్ చేస్తూ, రైతాంగం పట్ల నిరంతరం పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ మనందరి సహకారాన్ని చేయిని అందించి ముందుకు సాగుదామని సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.